హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 31 జూలై వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అనే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ మనకి 35,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అభ్యర్థులకి 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. సో మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందో ఈ యొక్క ఉద్యోగాలకి కూడా మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మనకి 759 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించి 311, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75, ఓబీసీ 204, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 113, ఎస్టీలో వచ్చేసి 56 అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ని కేటాయించడం అనేది జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదు అంటే హిందీలో అయితే 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు మనకి బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మన హ్యాండ్కి వచ్చేటువంటి సాలరీ వచ్చేసరికి 35,000 వరకు కూడా మనకి వాళ్ళు సాలరీ అనేది పే చేస్తారు. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి కేవలం 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఫస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. 130 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. 2.5 hours పాటు కూడా ఆ యొక్క ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి రీజనింగ్ అబిలిటీ నుంచి 20 questions 20 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 questions 20 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 30 questions 30 marks, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టింగ్ నుంచి 30 questions 30 marks, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి 30 questions 30 marks. ఈ విధంగా మనకి 130 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టేజ్ 2లో టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క టైప్ రైటింగ్ టెస్ట్ అనేది మనకి టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో జస్ట్ మీరు 20 మార్క్స్ అనేవి తెచ్చుకుంటే సరిపోతుంది, మీరు క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది మెరిట్ షల్ బి కాల్డ్ ఫర్ స్టేజ్ 2 టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక పోస్ట్కి 3 members అయితే ఈ యొక్క టైప్ రైటింగ్ టెస్ట్కి సంబంధించి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఒక స్టేజ్ 1 అండ్ అలాగే స్టేజ్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా మీకు ఇక వేకెన్సీస్కి సంబంధించి ఉండదు. అండ్ అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే ఉండదు. అండ్ అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 marks అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో ఇక ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి మనకి నాన్ టీచింగ్ పోస్టులు కాబట్టి, సో ఇక నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇందులో మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇందులో మనకి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క జెండర్ అనేది ఎంటర్ చేసి ఐడెంటిఫికేషన్ టైప్ దగ్గర మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. సో ఇది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తే పాన్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఓటర్ ఐడి సెలెక్ట్ చేస్తే ఓటర్ ఐడి అనేది ఎంట్రీ చేయాలి. తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయాలి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్గా అయితే వస్తాయి. తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి సెక్యూరిటీ ఆన్సర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే గ్రీన్ కలర్లో కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 1లో భాగంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఫైనల్గా మనము ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇలా మనము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జూలై వరకు కూడా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కేవలం మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఒక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీరు ఫ్రీగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళైతే ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ కింద పనిచేస్తున్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఆ యొక్క స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి కూడా కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో ప్రతి ఒక్క క్యాండిడేట్స్ తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఎక్కువ మందికి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.